85% ఎస్సీ ఎస్టీ బీసీలు కలిసి ఉన్నారు. అగ్రకులాలు ఎంతమంది ఉన్నారు? ఒక 10% ఉన్నారు. 10 కాకపోతే 13% ఉంటారు. కాబట్టి ఆ 13% ఉన్న జనాభా మీద మనం గెలవడానికి 87-90% ఉన్న వాళ్ళకి ఈ గ్రామ పంచాయతీలు కానీ, లోకల్ బాడీస్లు కానీ, మున్సిపాలిటీస్ కానీ, ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ గెలవడానికి ఏదన్నా ఇబ్బంది లేకపోతే కఠినమైన సమస్య, జటిలమైన సమస్య ఉందా? కాకపోతే దీనికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కావాలా, ఒక ప్రిన్సిపల్ కావాలా. మనం ప్రిన్సిపల్ కూడా ఏ తగాదా లేని, ఏ కిల్లగత లేని ప్రిన్సిపల్ మేము ప్రతిపాదిస్తున్నాము. ఎవరైతే జనాభా ఉన్నారో ఈ రిజర్వేషన్స్ పోంగా ఓపెన్లో కూడా వాళ్ళకి ఇంత ఎస్సీలకు ఎస్టీలకు ఇస్తాము. ఓకే కదా? 50%లో కూడా ఎస్సీ ఎస్టీలకు కూడా 40% ఉంటే 40% వాళ్ళకి ఇస్తాం ఓపెన్లో కూడా. తర్వాత మిగతా అన్ని కులాలు 100 కులాలు ఉన్నాయో, విముక్తి జాతులు ఉన్నాయో, ఎంబీసీస్ ఉన్నాయో, డినోటిఫైడ్ ట్రైబ్స్ ఉన్నాయో, వీళ్ళందరూ కూడా ఎంత జనాభా ఉంటే పెద్ద మనిషి చేసుకొని మనల్ని ఎట్లయితే ద్రోహం చేస్తున్నారో అగ్ర కులాల వాళ్ళు, మన కింది కులాలను కూడా హత్తుకొని మనకి వాళ్ళకు వచ్చిన వాటాని ఇవ్వడానికి మనము ముందుండాలి. ముందుంటే వాళ్ళు మనతో ఉంటారు. ఇది చిన్న ప్రిన్సిపల్, ఇది పెద్ద కాంప్లికేటెడ్ కెమిస్ట్రీ కాదు, మ్యాథమెటిక్స్ వేదే లేకపోతే ఫిజిక్స్ కాదు. ఇది ఒక చిన్న ప్రిన్సిపల్. దీనికి మన విశారదన్ మహారాజు గారి నాయకత్వంలో ఈ అవగాహన సదస్సులు పెట్టాల. ఈ జిల్లా లెవెల్లో పెట్టి, మరి మండల్ లెవెల్లో పెట్టి, గ్రామం వరకు కూడా పెట్టాల. గ్రామములో కూడా మనకు ఇప్పుడు అగ్రకులాలు లేని గ్రామాలు ఎవరు బీసీలు గెలుస్తారు.